శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖగోళంలో వచ్చేటటువంటి మార్పులు ఒక్కొక్కసారి మనకి గ్రహాల కూటమి వల్ల 5 గ్రహాలు, 4 గ్రహాలు, 6 గ్రహాలు ఇలాగా ఒక్కొక్కసారి 8 గ్రహాలు కూడా కలుస్తూ ఉంటాయి. 8 గ్రహాలు కూడా ఒకే ఒక రాశిలోకి వచ్చేస్తాయి. కేతు ఒక్కటి మటుకు వేరుగా ఉంటారు. లేదా కేతువుతో కలిసి మిగతా 7 గ్రహాలు వెరసి 8 గ్రహాలు ఒక రాశిలో ఉంటాయి. రాహు ఒకటి వేరుగా ఉంటారు. రాహుకేతువులు ఇద్దరు సమసప్తకాలలో ఉండడం చేత ఒక్కొక్కసారి ఇలాంటి పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయి. అయితే రాహుతో కలిసినప్పుడు కేతువు సప్తమ స్థానంలో ఉంటారు. కేతువుతో మిగతా గ్రహాలు కలిసినప్పుడు రాహు సప్తమ స్థానంలో ఉంటారు. ఇప్పుడు మనకి మార్చి 31వ తేదీన 5 గ్రహాలు కలుస్తూ ఉన్నాయి. ఇది చాలా అబ్బురపరిచే విషయం. నిజానికి పంచగ్రహ కూటమి గాని, షష్టగ్రహ కూటమి గాని దేశకాలమాన పరిస్థితుల మీద ప్రతిఫలితాన్ని చూపిస్తుంది. మరి వ్యక్తిగత జీవితాలలో ఇది ఎటువంటి ఫలితాలని చూపిస్తుంది, ఏ మేరకు చూపిస్తుంది అంటే చాలా తక్కువగానే ఫలితాన్ని చూపిస్తుంది. అయితే ఒక్కసారి శాంతి చేయించుకోవడం అనేది చాలా చాలా మంచిది. ఇది నక్షత్రంతో సంబంధం లేకుండా ఏ రాశి వారైనప్పటికీ కూడా ఒక్కసారి శివాభిషేకం చేయించుకోవడం అనేది చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తున్నాను. ఈ పంచగ్రహాలలో కూడా ప్రముఖంగా ఈ 5 గ్రహాల కలయికలో మనకి ఒక్కొక్కసారి ప్రధానమైనటువంటిది ఏది ఫలితం కనిపిస్తుంది అంటే రవి గారు, రాహువు, శని ఈ 3 గ్రహాలు కూడా అత్యధికమైన ఫలితాన్ని కనిపిస్తూ ఉంటాయి, ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. ఎందువల్ల అంటే రాహు గాని, శని గాని చాలా పవర్ఫుల్ గ్రహాలు. ఒక స్థానంలోనే 5 గ్రహాల యొక్క కలయిక జరుగుతూ ఉండడం అనేది దీన్ని పంచగ్రహ కూటమి అంటూ ఉంటాము. ఇందులో రిఫ్లెక్ట్ అయ్యేటటువంటి గ్రహాలు ఏమిటి అంటే శని గారు కానీ, రాహు కానీ బాగా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటారు. వీరితో పాటుగా రవి కూడా కలుస్తున్నారు కాబట్టి రవి రాహుల కలయిక కానీ, శని రవిల కలయిక కానీ మనము ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తుంది. అయితే బుధుడు నీచలో ఉన్నారు, శుక్రాచార్యుల వారు ఉచ్చలో ఉన్నారు. ఈ 2 గ్రహాల యొక్క ఫలితాలు ఏ మేరకు ఫలితాన్ని చూపిస్తాయి అని చెప్పుకునే దానికన్నా 5 గ్రహాల కలయిక జరిగినప్పుడు ఏ ఏ రాసుల వారికి అసలు ఏ ఫలితం ఉంటుంది అనేది చెప్పుకోవడం అనేది ఇక్కడ చాలా వరకు సమంజసంగా ఉంటుంది అని చెప్పి తెలియజెప్పచ్చు. అయితే ఈ 5 గ్రహాల యొక్క కలయిక మీనరాశిలో కలుస్తూ జరుగుతూ ఉండడం వల్ల పంచగ్రహ కూటమి అంటున్నాం. 5 గ్రహాలు కలుస్తున్నాయి కాబట్టి వీటి వల్ల కొన్ని రాసుల వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వాళ్ళకి చిన్నపాటి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. గోచారంలో ఏ స్థానంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయో అటువంటి ఫలితాలనే ఇప్పుడు మనం చెప్పుకుంటాము తప్ప ప్రత్యేకంగా పంచగ్రహ కూటమి అని మనం భయపడవలసిన అవసరం లేదు. ఇది ఎన్ని రోజులు ఏర్పడుతుంది అంటే మీరు మార్చి 30వ తేదీన 5 గ్రహాల యొక్క కలయిక అంటే శని గారు ఎప్పుడైతే మీనరాశిలోకి వెళ్తున్నారో అప్పటి వరకు ఉన్నటువంటి రవి, బుధ, రాహు, శుక్రులతో కలిసి శని గారి యొక్క స్థితి ఏర్పడుతుంది. ఇది ఎన్ని రోజులు ఇలా ఉంటుంది అంటే 14 రోజుల కాలం ఉంటుంది. మార్చిలో ఒక్కరోజు మాత్రమే ఉంటుంది 31వ తారీఖున. ఇక ఏప్రిల్ నెలలో 13 రోజుల కాలం రవి గారు ఇక్కడే ఉంటున్నారు మీనరాశిలో. ఏప్రిల్ 14వ తేదీ ఉదయం మళ్ళీ ఆయన మారిపోతున్నారు. అంటే నిండుగా 13 రోజుల కాలాన్ని తీసుకున్నాము, ప్లస్ మార్చిలో ఒక్కరోజు కాలాన్ని తీసుకున్నాము. వెరసి మొత్తం పంచగ్రహ కూటమి ఎన్ని రోజుల పాటు కొనసాగుతూ ఉంటుంది అంటే 14 రోజుల పాటు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి ఈ 14 రోజులకి అన్ని రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు తెలియచెప్పుకుంటూ ఉన్నాము. కుంభరాశి, మకర రాశికి అధిపతి శని అవుతున్నారు, కుంభరాశికి అధిపతి శని అవుతున్నారు. అయినప్పటికీ మకర రాశిలో మకర రాశి వారికి ఏర్పడ్డటువంటి శుభ ఫలితాలు కుంభరాశి వారికి ఉంటాయా అంటే ఉండవు. మకర రాశికి తృతీయం అవుతున్నట్టయితే కుంభరాశికి ద్వితీయం అవుతుంది. మకర రాశిలో శని ఒకలాగా ఉంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు. కుంభరాశిలో కాస్త మందగోడిగా ఉంటారు. తేడా ఉంది కదా అక్కడున్న శనికి ఇక్కడున్న శనికి. అదే రకమైనటువంటి పరిస్థితి కుంభరాశి వారికి ద్వితీయంలో అవుతున్నాయి. కాబట్టి ఈ పంచగ్రహ కూటమి కొన్ని రకాలైనటువంటి వ్యతిరేక ఫలితాలు. శుక్రాచార్యుల వారు చాలా బాగుంటారు, బుధుడు చాలా బాగుంటారు. మరి మిగతా రవి కానీ, రాహు కానీ, శని గారు కానీ అంత ఫలితాలు ఇవ్వబోవడం లేదు, కాస్త ఇబ్బంది పెట్టే విధంగానే ఉన్నారు. పితృవర్గ రీత్యా ఇబ్బందులు ఉన్నాయి. అలాగే స్థిర చరాస్తుల వృద్ధి కోసం మీరు ఇంకా కొంచెం కృషి చేయవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది.
దూర ప్రాంత ప్రయాణాలకి ఎక్కువగా వెళ్ళవలసి వస్తోంది. శరీరానికి ఎక్కువ కష్టం కనిపించే విధంగా, శరీరం అలసిపోయే విధంగా పాటుపడతారు. అలాగే ధనం ఎక్కువ ఖర్చు అయ్యే పరిస్థితి, కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి ఎక్కువ సమయం వెచ్చించాల్సిన పరిస్థితి, అన్నదమ్ముల సహాయ సహకారాలు అంత బాగా ఉండబోవడం లేదు. ఇక మాతృవర్గ రీత్యా కూడా అంతంత మాత్రం ఫలితాలే ఉన్నాయని చెప్పుకుంటున్నాము. ఈ రకమైనటువంటి ఇబ్బందులు కుంభరాశి వారికి ఉంటున్నాయి. మరి మంచి ఫలితాలు ఎక్కడున్నాయండి? మీరు స్థిర చరాస్తుల కోసం చేసేటటువంటి ప్రయత్నాలు, ఇప్పటి వరకు ఏ ప్రయత్నాలు చేసున్నారో అవి కొంచెం లాభాల దిశగా వెళ్తున్నాయి. ఇక్కడ చాలా జాగ్రత్తగా ప్రవర్తించుకోవాల్సి వస్తుంది. గురువు గారికి పూజ చేసుకోండి, లేదా గురు సేవ చెయ్యండి ప్రత్యక్ష గురువులు ఉన్నట్టయితే, లేదా మాతృవర్గ రీత్యా కొంచెం సేవ చేయండి. ఈ ఫలితాలు మీకు అనుకూలం అవుతాయి. మాతృవర్గ రీత్యా బాగుంటుంది, మీ మాట తీరు బాగుంటుంది, మీ సంస్కారం, మీ ప్రవర్తన ఎదుటి వాళ్ళని సమూహింపజేసి, సరేలే వీళ్ళకి ఈ రకమైనటువంటి ఏదో బెనిఫిట్ కలగజేద్దాము అనేటటువంటి ఒక ఆదరణ మీ పట్ల వారికి ఏర్పడుతుంది. మీరు ఎటువంటి పరిహారాలు చేసుకోకపోతే చాలా బాగుంది అని చెప్పడానికైతే రాదు. కొంచెం పరిహారాలు చేసుకుంటే అనుకూలతలు ఉన్నాయి అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. కాబట్టి దైవ నామాన్ని చేసుకోండి, లేదా నా స్తోత్రాన్ని చేసుకోండి, లేదా ఇంటి ఎలవేల్పుకైనా పూజ చేసుకోండి. మంచిగా మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఖర్చులు తగ్గుతాయి. ముందర ఖర్చులు తగ్గాలి, మనశ్శాంతి ఉండాలి. ఈ రెండు ప్రతి మనిషికి చాలా ముఖ్యం. మిగతావన్నీ సెకండరీ. ఈ సూచనలు పాటించండి. సర్వే జనా సుఖినో భవంతు.